మీరు తీసుకోండి. నేను ఫ్రెండ్స్ చూసారు కదా కత్తుల బావి అనేది ఎలా ఉందనేది. ఇంకా 60 అడుగులు ఇంకా కిందలానే ఉంటుందంట. ఆ రోజులు కాబట్టి చూసారా ఎంత బాగా కట్టారనేది. ఈ రోజుల్లో అంతా 60 అడుగులు కింద 60 అడుగుల పైన అంటే కష్టం ఉండేది. అది అయ్యేది కాదు. ఇదైతే బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందనేది. చుట్టూ ఫెన్సింగ్ వేసి పెట్టారు. కొండలు భలే ఉంది చూడటానికి. అయితే చాలా బాగుంది కత్తుల బావి అనేది. ఇది ఆ రోజుల్లో ఇలా చేశారంట. నాకు పెద్ద అని చెప్పారు కదా. చూసుకోండి గదలాగా చూడండి ఎట్లా ఉందనేది. చూడండి పక్కనే కొండవీడి కోట మొత్తం. ఎంత కొండ కింద అయితే ఇది ఈ యొక్క కత్తుల బావి అనేది ఉంది. చూడండి ఎలా ఉంది. ఇప్పుడైతే ఇలా ఉంది మొత్తము. రాయి ఎప్పుడు ఏ రాయో అనేది చాలా బాగా కట్టారు. అసలు కన్స్ట్రక్షన్స్ సూపర్ గా ఆ రోజుల్లో ఈ రకం చేశారంటే అది మామూలు విషయం కాదు అసలు. అన్ని ఎక్కడెక్కడ ఏ విగ్రహాలు ఉంటాయి అనేది కూడా పద్దాన చెప్పారు. చాలా వివరంగా చెప్పారు. ఇది ఒక ద్వారం అనుకుంటాను. ఇక్కడ అందరూ కూర్చొని అక్కడ వాళ్ళు డాన్స్లు వేస్తూ ఉంటే వజ్రాలు చల్లేవాళ్ళంట. చూడండి ఫ్రెండ్స్ అలా ఉందనేది. చాలా అందంగా ఉంది మొత్తము.